నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. చెంచుఘాట్లో కొమరం భీం 82వ వర్ధంతి వేడుకలు ఘనంగా నివాళులర్పించిన ఎంపీ సోయం, బీజేపీ జిల్లా నాయకులు శంకర్, కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో పత్తి కొనుగోలు ప్రారంభం. తొలి రోజు క్వింటాల్ మద్దతు ధర 8,300 రూపాయలుగా నిర్ణయం. ఆయిల్ ఫామ్ సాగుతో ఆర్థికంగా ఎదగాలన్న కలెక్టర్, స్థానిక టీటీడీసీ సమావేశ మందిరంలో రైతులకు శిక్షణ. ప్రజలతో మమేకమవుతున్న బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి. ప్రజాసేవ భవన్ కు వచ్చే వారితో కేఎస్ఆర్ ఆత్మీయ భేటీలు. ఊరువాడ అంబరాన్నంటుతున్న బతుకమ్మ సంబరాలు, సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెబుతున్న మహిళలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని చెంచుఘాట్ గ్రామంలో కొమరం భీం 82వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభకు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు శంకర్, బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామస్తులు, ఆదివాసీ గిరిజనులు వీరికి ఘన స్వాగతం పలికి సాదరంగా ఆహ్వానించారు. ముందుగా కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భీం పోరాట స్ఫూర్తిని అతిథులు కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణ, బీజేపీ నాయకులు నందిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ముఖ్య మాకు మావారు సేకు ಬೇರೆ శంకర్ సాబును వాడని కోసిమంత ಆನೆಗೆ ಜೀವಿ ರಮಣ ಸಾಬನ್ ಆನೆಗೆ ಮಾವರ್ ನಂದಿರೆಡ್ಡಿ ಸಾಬನ್ ಬಡಲ್ಕರ್ ವಾಯನ पैसा वीरू అని బదనాం జీవల్ బెరంకి సోయం బాపురావు మేంతే మిరటు గోడం గణేశను మినాట్లో సర్పంచ్ పుర్కా బాపురావు ఉండే మందిర్ ఊరుకు నమ్మితే మీ జాతికి మాత్రం సర్వనాశనం మా జాతికి నేను జరిగిన సందర్భంగా వ్యక్తం డైరెక్ట్ పైసా ఊరు నిర్మల్తగా ఎత్తే ఆల్రెడీ అవు ప్రూఫ్ నాగ ఫోటో వాత అవు ఫోటోను బెరంగినే माउर टीआरएस लीडर को चुडुक लीडर के डउक लीडर के गोडम नगेश नल बीते के आत्रम सकु योनल गिरे उंडे जेडपीटीसी एमपीटीसी गिरे समंदर गिरे फोटो होते हमार पब्लिक को तोमाड बावराव सार कोता येत्तोर आणि वोर दब्बंतोर वीर को सार कीतोर आणि वोर येत्तोर इजर नाकुन बदनाम किशर मते अरे वीर नाकुन बदनाम कीते वीर वीर पजे नन मते के ननगिर बदनाम अंतन जरके ఊరుకున్ననకు తుడుంది బతలు తెలిసి వాడి మొత్తం కేవలం ఆయన చరిత్ర మాత్రమే చెప్పుకుంటే సరిపోదు. ఇదే చెంచుఘాట్ గ్రామంలో 2017లో 2021లో 2022 3 సార్లు పంట నష్టం జరిగింది. వేసిన పంట చేతికి రాక, పెట్టినటువంటి పెట్టుబడి చేతికి రాక, బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి లోను కట్టలేక, ప్రైవేట్ దళాల దగ్గర తీసుకున్నటువంటి బాకీ కట్టలేక
ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది, మనకు 75 సంవత్సరాలు అయింది. ఈ 75 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని చేసి ఆదివాసీల గౌరవాన్ని పెంచింది. అంటే ద్రౌపది ముర్ము గారు ఎటువంటి రాజకీయ వారసత్వం లేదమ్మ. ఇటు ఆమె తల్లి తరపున 7 తరాలు, తండ్రి తరపున 7 తరాలు, ఎవ్వరు ద్రౌపది ముర్ము గారి తరపున ఎవ్వరు రాజకీయాలలో లేరు. అటువంటి సాదా సీదా బిడ్డను ఈరోజు రాష్ట్రపతిని చేసిన ఘనత మన భారతీయ జనతా పార్టీది, మోడీ గారి. ఆదివాసీ బిడ్డలకు ఒక ఆదివాసీ గౌరవం కట్టించి ఇదే అభివృద్ధి అని చెప్తున్నాడు. మోసపోతే గోసపోతారు. డెంగ్యూతోని, మలేరియాతోని, విషజ్వరాలతోని మన పిల్లలు చచ్చిపోతుంటే ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయా? ఎవరి బాధ్యత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పెట్టడం? ఈ కేసీఆర్ బాధ్యత కాదా? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది ఎవరు? ఆనాడు నిజాం పోరాటంలో అక్క ఏం చెప్పినాం తెలుసా? రోకలు బండను పట్టింది మన చెల్లె, కారం పొడితో కదిలింది మన చెల్లె. మళ్ళీ ఆ రోకలు బండ పడ్డదందుకు సిద్ధమా? ఈ గౌరవ ఎంపీ సోయం బాపురావు గారే 30 సంవత్సరాల కింద తుడుం దెబ్బ నినాదం మోగించారు కదా, మళ్ళీ తుడుం దెబ్బ మోగాల. కొమురం సూరు, వెడ్మ రాము వీళ్ళందరూ ఒకటే రోజు నిజాం ప్రభుత్వం తీసుకొచ్చి పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపింది ఇజ్జోడేగాడి దగ్గర. ఆయన 39 సంవత్సరాలలో చచ్చిపోయాడు కొమరం భీమ్. 39. చాలా మంది యువత అప్పుడే జీవితం స్టార్ట్ అవుతుంది. 39 ఏళ్ల వయసులో ఆదివాసీ బిడ్డల కోసం ప్రాణం అర్పించండి కదా, ఆ ప్రాణానికి త్యాగానికి విలువ మనం లెక్క కట్టగలుగుతామా? మరి ఈ బిడ్డల కోసం, చిన్న చిన్న బిడ్డల కోసం, ఆదివాసీ పిల్లల కోసం, మీ హక్కుల కోసం మీరు పోరాడాలా. జల్ జంగల్ జమీన్ కోసం అడవుల్ని తవ్వుతూ మైనింగ్లు చేస్తూ ప్రాజెక్టులు ఆదివాసీ గ్రామాలని తుడిచిపెట్టేస్తుంది. వాటన్నిటి మీద మీ తుడు దెబ్బ మోగించాలా. మీకే సహాయం అవసరమైన, మీ ఏ ఉద్యమం చేస్తానా, ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా వంతు సహాయానికి నేను సిద్ధంగా ఉన్నా అని. జై ఆదివాసీ. అందరూ ఊహించిన విధంగానే అటు ఇటుగా ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో తెల్ల బంగారం ధరను నిర్ణయించారు. క్వింటాల్ పత్తి ధర 8,300 రూపాయలుగా నిర్ధారిస్తూ కొనుగోలును ప్రారంభించారు. అయితే ధర విషయంలో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ తేమ పేరుతో వ్యాపారులు కుర్రీలు పెడుతూ ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. 8 నుంచి 12% తేమ వెంటనే నిర్ణయించిన ధరకు కొనుగోలు చేస్తామని, లేదంటే డిడక్షన్ చేసి డబ్బులు చెల్లిస్తామని వ్యాపారులు స్పష్టం చేయడంతో రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీటింగ్ చేసుకొని ఈరోజు డేట్ ఫిక్స్ చేసి మార్కెట్ ప్రారంభం చేయడం జరిగింది. సో ఈరోజు కూడా మనం ఆ రోజు డిస్కషన్ ప్రకారం అదర్ మార్కెట్స్ వరంగల్, జమ్మికుంట, తర్వాత ఖమ్మం, ఇవి 3 మార్కెట్స్ చూసేసి ఎక్కడైనా బెస్ట్ రేట్ ఉందో అట్లా మ్యాచ్ చేయడానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తామని అది ఇలా డిస్కషన్తో ఈరోజు స్టార్ట్ చేసాము. సో ఈరోజు కూడా 8,300 పర్ క్వింటల్ రేట్ వచ్చింది. సో అది ఒక మంచి పద్ధతి. కానీ ఆదిలాబాద్లో ఎప్పుడు కూడా మాయిశ్చర్ గురించి చాలా డిస్కషన్ ఉంటుంది. ఇది కరెక్ట్, ఎందుకంటే మన దగ్గర కొంచెం ఈ సీజన్లో ఎక్కువ మాయిశ్చర్ ఉంటుంది. తర్వాత ఈ సంవత్సరం కూడా అన్సీజనల్ రెయిన్స్ వల్ల కూడా ఇంకా ప్రాబ్లం రావచ్చు. సో ఎనీవే మనం ఇప్పుడైతే మార్కెట్ స్టార్ట్ చేసాము అండ్ మనం డైలీ అండ్ గంట చూసేసి ఎట్లా సిచ్యువేషన్ ఇవాల్వ్ చేస్తుందో దాని ప్రకారం యాక్షన్ కూడా తీసుకుంటాము. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా
భక్తి ముహూర్తాన్ని మరి ఈరోజు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు, రైతు నాయకులు, అధికారులు, మరి పత్తి కొనుగోలు చేసేటటువంటి ట్రేడర్స్ అందరికీ, కమిషన్ ఏజెంట్సు, పుర ప్రముఖులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరి సమక్షంలో ఓపెన్ ఆక్షన్ చేసి ఈరోజు 8300 రేటు మరి ఈరోజు పలకడం జరిగింది. ఈ రేటు మద్దతు ధర 8300 ఇస్తున్నారు. ఈ రేటు రైతులకు గిఫ్ట్ ధర. ఇక ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఎట్టకేలకు పత్తి కొనుగోలు ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఎమ్మెల్యే జోగురామన్న కొబ్బరికాయలు కొట్టి కొనుగోలును ప్రారంభించారు. ప్రభుత్వ మద్దతు ధర 6380 రూపాయలుగా నిర్ణయించగా వ్యాపారులు రంగంలోకి దిగి వేలంపాట పాడారు. తొలుత 7800 పలుకగా పెరుగుతూ చివరకు 8300 రూపాయలుగా ధరను నిర్ణయించారు. మొదటి పత్తి బండిని తేమ శాతం పరీక్షించగా 50% రావడంతో రైతు సంఘాల ప్రతినిధులు కలెక్టర్ చేసుకుని తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోవద్దని, రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని పట్టుబట్టారు. తేమ శాతాన్ని ప్రామాణికంగా తీసుకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కొద్దిసేపు తర్జనపర్చన అనంతరం మొత్తానికి పత్తి కొనుగోలును షురూ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నటరాజ్, మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్, కార్యదర్శి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రైతులకు బాగా పెట్టుబడి వచ్చింది. ఒక్క ఎకరానికి 50,000 వస్తే ఎకరానికి 5 కుంటల పత్తి వెళ్ళటానికి లేదు. ఇవాళ ఈ రేటు 12,000 నుంచి 10,000 ఉంటాయి అనుకున్నాము. ఇవాళ 8,300 ప్రకటించారు. మాకు ఇవాళ ఒకదాని మీద పట్లేదారు బిజీరో పోయిన సంవత్సరం 900 ఉంటాయి, ఈ సంవత్సరం 1400 చేసిండ్రు. పోయిన సంవత్సరం పట్లేదారు కానీ పెస్టిసైడ్ కానీ ఎంత ఉండా, మరి ఇయ్యోడు ఎంత చేసిండ్రు, మరి పోయిన సంవత్సరం పత్తి రేటు ఎంత ఉండా, ఈ సంవత్సరం ఎంత చేసిండ్రు. అందుకు కాబట్టి ప్రతి రైతుకు న్యాయం జరిగేస్తూ గవర్నమెంట్ రేటు మాత్రం అనుకూల రేటు ఇవ్వాలని, 10 నుంచి 12,000 రేటు ఇవ్వాలని. జిల్లాలో పామాయిల్ సాగు చేస్తూ రైతులు ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. స్థానిక టీటీడీసీ సమావేశ మందిరంలో ఆయిల్ ఫామ్ సాగు యాజమాన్యంపై రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్ను కలెక్టర్, అదనపు కలెక్టర్లు పరిశీలించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 700 మంది రైతులు మొదటి దశలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేపడుతున్నారని కలెక్టర్ తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగులో శాస్త్రవేత్తలు, ఉద్యాన వ్యవసాయ అధికారుల సాంకేతిక సలహాల మేరకు మెలకువలు పాటించాలని సూచించారు. అంతకుముందు జిల్లా పట్టు ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, కంపెనీ ప్రతినిధి రామ్మోహన్ రావు, శాస్త్రవేత్త సుచరిత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, సహాయ సంచాలకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. చెట్టు చాలా హెల్దీగా ఉంటుంది. అభివృద్ధి అంటే మోటార్ను మనకి 40,000 ఆల్మోస్ట్ 700 రైతులకి ఆయిల్ పామ్ రైతుల ద్వారా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ మేకప్ చేయడం జరిగింది. ఈ 700 అయితే చాలా మంచి నెంబర్. ఎందుకంటే ఇది ఫస్ట్ ఇయర్ ఆఫ్ ప్లాంటేషన్ కాబట్టి మన జిల్లాలో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి మన స్టేట్ గవర్నమెంట్ కూడా బాగా అప్రిషియేట్ చేశారు. కానీ ఇప్పుడు ఏమంటే మనం అందరూ చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నాము. ఇది ఒక లాంగ్ టర్మ్ క్రాప్. దాంట్లో ప్రతి ఇయర్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రికాషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేర్ కూడా తీసుకోవడానికి చాలా అవసరం ఉన్నది. సో అందుకే మీకు ఆల్మోస్ట్ ఫ్రీక్వెంట్ అండ్ టైం టు టైం టెక్నికల్ అడ్వైస్ డిపార్ట్మెంట్ ద్వారా ఉండొచ్చు, కంపెనీ ద్వారా ఉండొచ్చు, అందరూ కూడా మీకు టైం టు టైం ఇలాంటి మన స్పెసిఫిక్ ఆదిలాబాద్ కండిషన్స్లో ఎలా చేస్తే మనందరికీ బెస్ట్ అవుట్పుట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అవి అన్ని చాలా అవసరం కాబట్టి ఇలాంటి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. వారి కష్టసుఖాలను తెలుసుకునేందుకు వీలుగా ఇటీవలే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాష్ నగర్లో ప్రజాసేవా భవన్ నెలకొల్పారు. ఇక అక్కడకు వస్తున్న పలువురు అభిమానులు, యువకులను ఆప్యాయంగా పలకరిస్తున్నారు. వారితో ముచ్చటించి సాధక బాధకాలను అడిగి తెలుసుకుంటున్నారు. సమకాలీన రాజకీయాలతో పాటు పలు అంశాలపై ప్రస్తావిస్తూ వారితో మమేకమవుతున్నారు.
దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని వారికి నాణ్యమైన విద్యను అందించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడమే అసలైన అభివృద్ధి అని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. వేల మహాత్మా జ్యోతి బాబా పులే బాలుర గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను మావల్లో లాంఛనంగా ప్రారంభించారు. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్తో కలిసి భవనాన్ని ప్రారంభించారు. అతిథులకు విద్యార్థుల పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం విద్యారంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, జడ్పీటీసీ నల్ల వనిత తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల విద్యార్థులు, పేద ప్రజల యొక్క పిల్లలు రెసిడెన్షియల్ పాఠశాలలు అందులో చదువుకొని మంచి ప్రయోజకులు కావాలనే ఉద్దేశం గవర్నమెంట్ ప్రభుత్వాన్ని. మరి అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి జిల్లాలలో మహాత్మా జ్యోతిబా ఫులే స్కూల్స్ ఏర్పాటు చేసుకోవడం, రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసుకోవడం, అందులో కల్పిస్తూ భోజన సౌకర్యంలో ఏర్పాటు చేసుకోవడం, మరి వారికి మంచి విద్యను అందించేటకు గౌరవం మరి ఉన్నటువంటి బిడ్డల యొక్క భవిష్యత్తు బాగు చేస్తేనే ఈనాటి బాలురే రేపటి భావి భారత పౌరులని చెప్పి మనం ఘనంగా గణతంత్ర దినోత్సవం నాడు, స్వాతంత్ర దినోత్సవం గొప్ప చెప్పుకుంటాం. కానీ దాన్ని నెరవేర్చినటువంటి నిజమైనటువంటి నాయకుడు, అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క స్థితిగతులు తెలిసిన నాయకుడుగా, అందుకొరకే భారతదేశంలో రాష్ట్రంలో కూడా అత్యధికంగా జనాభా ఉన్నటువంటి బీసీ కులాలను గుర్తించి ఆ బీసీ కులాలు కూడా అత్యధికంగా వెనుకబడినటువంటి 37 కులాలను మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గా గుర్తించినటువంటి ఆర్ఓఎఫ్ఆర్ భూముల సర్వేను చట్ట ప్రకారం సమన్వయంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తాపట్ నాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక టీటీడీసీ సమావేశ మందిరంలో ఆర్ఓఎఫ్ఆర్ యాప్పై పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్వే టీం ఉదయం పూట వెళ్లి క్షేత్రస్థాయిలో సర్వేలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. ప్రతి టీం 10కి తగ్గకుండా సర్వే చేపట్టాలని, అందుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు యాప్ ద్వారా ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన 13 ఎవిడెన్స్లను మాత్రమే అనుమతించాలని అన్నారు. ఇప్పటి వరకు 15,000 ఎకరాలు మాత్రమే సర్వే చేయడం జరుగుతుందన్నారు. ఇక ఒకే భూమిని ఇరు గ్రామాల వ్యక్తులు సర్వే చేయాలని కోరినప్పుడు తహసీల్దార్ సూచన మేరకు సర్వే చేపట్టాలన్నారు. అంతకుముందు యాప్ డౌన్లోడ్ తదితర అంశాలపై పీపీటీ ద్వారా ఈ జిల్లా మేనేజర్ రవి వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు దిలీప్, డిఆర్డీఓ కిషన్, ఎంపీడీఓలు, ఎంపీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. బేలమండల కేంద్రంలో కొమరం భీం 82వ వర్ధంతిని విజయవంతం చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు ఆడే శంకర్ పిలుపునిచ్చారు. ఈ నెల 16న నిర్వహించే కార్యక్రమానికి గిరిజన ప్రాంతాల నుండి గిరిజనులు, మేధావులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, గ్రామ పటేల్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బేల ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షుడు నైతాం సీతారాం, ప్రధాన కార్యదర్శి కొరంకే జంక్షావ్, సోనియారావు, కొడప భీమరావు పాల్గొన్నారు. ఆదివాసీ ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా రాయ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు మా కుమ్రాం భీం వర్ధంతి 16/10/2022 రోజున మరియు మన ఎడమ భుజమున కుంబ్రాసూరు ఆయన కూడా 25వ వర్ధంతిగా ఒకటేసారి మేము నిర్వహించడానికి మేము ఇది సమావేశం ఏర్పాటు చేసినాము. అందరూ మా ఆదివాసీలు మరి విజయనేతలు కూడా మా వర్ధంతికి అధిక సంఖ్యలో పాల్గొనాలని మేము ఆదివాసీ తరఫున మేము అందరూ ప్రతి ఒక్కరికి, స్త్రీ కానీ పురుషులు కానీ యువకులు కానీ ప్రతి ఒక్క మహిళ, మహాజన్, పటేల్స్, తివారీ, సర్పంచ్, ఆల్ ప్రజాప్రతినిధులకు
మళ్ళా ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రతి ఒక్కరికి మేము ఆహ్వానితులే అని. రాజకీయాల్లో వ్యక్తిగత దోషంలు సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షులు శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జోగురామన్నపై ఫైర్ అయ్యారు. ఇలాంటి అవినీతికి పాల్పడడం లేదని చెబుతున్న ఎమ్మెల్యేకు కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన ఆస్తులు ఇవాళ కోట్ల ఆస్తులుగా ఎలా మారాయో సమాధానం చెప్పాలన్నారు. ఇక అక్రమాస్తులకు సంబంధించి ఎమ్మెల్యే చేసిన సవాళ్లను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు లాలామున్నా, దినేష్ మటోలియా, రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న గారు పత్రికలలో మాట్లాడుతూ పాయల్ శంకర్ అవినీతిని తొందరగానే బయటపెడతా ఆధారాలతో సహా ఉన్నాయని ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో మాట్లాడాడు. ఈ మధ్యన జోగురామన్న గారు కొంత డిప్రెషన్కి గురైనట్టు ఏమన్నా అంటే చాలు పాయల్ శంకర్ అవినీతి గురించి మాట్లాడుతూ అంటాడు, బయట పెడతా అంటాడు. 5 ఏళ్ళు మంత్రిగా ఉండే 4 ఏళ్ళు ఎమ్మెల్యేగా అయిపోయింది. ఇంకో 6 నెలలు అయితే రాజకీయ జీవితమే పూర్తిగా ఆయన సమాప్తం అయ్యే రోజులు దగ్గరకు వస్తున్నాయి. జోగురామన్న గారు, నువ్వు నేను అవినీతికి పాల్పడలేదని నువ్వు అంటున్నావు కదా, నువ్వు ఎక్కడ ఏ ఒక్క రూపాయి అవినీతికి పాల్పడకపోతే. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. పట్టణంలోని శాంతినగర్ గంధేరావు తోటలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు, ఆడపడుచులు వాటి ముందర ఆడిపడారు. డీజే పాటలపై ముత్యాలు చేస్తూ సందడి చేశారు. అనంతరం సమీప చెరువుల్లో నిమజ్జనం చేసి గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్ కాలనీలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహిళలు, ఆడపడుచులందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. పువ్వులతో బతుకమ్మలను పేర్చి వాటి ముందర ఆడిపడారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పారు. అనంతరం బట్టి సావర్గం వాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మహిళలు, చిన్నారులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో కాలనీలో ప్రత్యేక శోభ సంతరించుకుంది.
ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని బంగారుగూడ కాలనీలో భూ వివాదం రాజుకుంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై రూరల్ పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాలపై కేసు నమోదైంది. రూరల్ ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఫిరోజ్ అహ్మద్ సిద్దికి హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. ఈయనకు బంగారుగూడలో సర్వే నంబర్ 73లో 3 ఎకరాల 20 గుంటల భూమి ఉంది. అయితే కొందరు పేదలు అక్కడ గుడిసెలు, తాత్కాలిక షెడ్లు వేసుకుని చాలా కాలంగా నివాసం ఉంటున్నారు. గతంలో అనేక మార్లు గుడిసెలు తొలగించాలని హెచ్చరించినప్పటికీ దిక్కులేని పరిస్థితుల్లో అక్కడే జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో బలవంతంగా గుడిసెలు తొలగించేందుకు ప్రయత్నించగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా చేనత్ మండలం బాలాపూర్ గ్రామంలో తొకడోచి మహారాజ్ 54వ పుణ్యతిథి ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్లకి ఊరేగింపు శోభయాత్ర చేపట్టారు. గత 20 సంవత్సరాలుగా బాలాపూర్ గ్రామంలో సప్తాహ పుణ్యతిథి నిర్వహించడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ వినోద్ తెలిపారు. తొకడోచి మహారాజ్ ఆశయాలకు అనుగుణంగా భక్తులు మంచి మార్గంలో నడుస్తూ 7 రోజులుగా భజనలు, కీర్తనలతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఇక అలాగే అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు पालकुన్నారు. शक्तीला स्मरून तसेच वंदनीय राष्ट्रसंत तुकडोजी महाराज यांची पुण्यतिथी 7-10 ते 14-10 पर्यंत आहे. तर सुरू 7 तारखेला घटस्थापना व प्रार्थना आणि ग्रामगीता वाचन आणि 5 वाजता हरिपाठ అని ప్రార్థన. తుకడాజీ మహారాజ్ మనకు ఎంతో మంచిగా మన భారతదేశం కొరకు ఎంతో గ్రామం అంటే పరిశుభ్రంగా ఉండాలని చెప్పి మరియు అభివృద్ధి చెందాలని చెప్పి ప్రజలను కోరడం జరిగింది. మరియు ఆయన మనకు ఎన్నో మంచి కార్యక్రమాలు అంటే చెడు వ్యసనాలకు దూరం ఉండాలని చెప్పి మనము మంచి గురుని మార్గంలో నడవాలని చెప్పి ప్రజలకు పిలుపునియడం జరిగింది. మరి ఆయన చెప్పిన అడుగుజాడలనే గత 20 సంవత్సరాల నుండి బాలాపూర్లో పుణ్యతిథి మరియు సప్త కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్లతో పాటు రహదారుల పక్కన వెలిసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది తొలగించారు. ప్రజా రవాణాకు ఆటంకాలు ఎదురవుతున్న దృష్ట్యా వీటిని తొలగించినట్లుగా తెలుస్తుంది. ఇటీవల దసరా, బతుకమ్మ పండుగలతో పాటు పలువురు పట్టణ ప్రముఖులు జన్మదినోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసివేసి పక్కన పెట్టడం కొంత చర్చకు దారితీసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమా న్యూస్. నిజం కోసం, జనం కోసం.